దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరి ఒకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తున్నాం. క్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మరి గొర్రెల మంచి కాపరి తానే అని, గొర్రెలు పోవు ద్వారము ఆయనే అని ఒక ఉపమానాన్ని, సాదృశ్యాన్ని వారితో చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 6వ వచనం నుంచి గమనిస్తే, ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకోలేదు. ఏంటి ఆయన చెప్పిన సాదృశ్యం అంటే, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరమును అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసయ్య ఈ సాదృశ్యాన్ని వారితో చెప్పాడు. మరి యేసయ్య చెప్పినటువంటి సాదృశ్యం ఏమిటి అంటే, గొర్రెల దొడ్డిలో మరి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గము అనగా దొంగచాటుగా ప్రవేశించి వారు దొంగలు దోచుకొని వారై ఉన్నారని ఆయన సెలవిస్తున్నాడు. మరి గొర్రెల దొడ్డి అనగా పరలోక రాజ్యములోనికి ప్రవేశించడానికి యేసు క్రీస్తు ప్రభుల వారే ద్వారమై ఉంటున్నానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మరి గొర్రెలు పోవు ద్వారమును నేనే అని యేసయ్య పలికినటువంటి ఆ మాటలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మరి 14వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్ళుచున్నానన్నాడు. ఆయన పరలోకంలోనికి, తండ్రి అయిన దేవుని సన్నిధానంలోనికి, పరలోక రాజ్యంలోనికి ఆయన ప్రవేశిస్తున్నాడు. దేవుని సన్నిధానంలో ప్రవేశించడానికి ఆయన వెళ్ళి మనకు కూడా ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరి ఆ స్థలంలోనికి నీవు నేను వెళ్ళాలి అంటే యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారానే. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారానే అది సాధ్యము. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడన్నాడు. హల్లెలూయా. ఆ ద్వారము, ఆ తండ్రి యొద్దకు చేరడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ ద్వారమే క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ప్రియులారా, మరి ఆదికాండంలో మనం ఒక్కసారి గమనిస్తే, ఆదికాండము 28వ అధ్యాయంలో బేతేలు దగ్గర యాకోబు నిద్రపోతూ ఒక కలగంటూ ఉన్నాడు. అలసిపోయి ఒక రాత్రి యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుతూ మరి ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున ఆ రాత్రి అక్కడ నిలిచి ఉన్నాడు బెర్షెబాలో. మరి తన మామైన లాబాను ఇంటికి బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు మరి యాకోబు అలసిపోయి ఒక రాత్రి ఒక స్థలంలో నిలిచిపోయి, బెర్షెబాలో ఒక స్థలంలో నిలిచిపోయి, ఇదిగో అచ్చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని దాన్ని తలగడగా చేసుకొని అక్కడ పండుకుంటూ ఉన్నాడు. అప్పుడు అతడు ఒక కలగంటూ ఉన్నాడు.
ఆదికాండము 28వ అధ్యాయం 10వ వచనం నుండి గమనిస్తే, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో, నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. హల్లెలూయా. పరలోకపు గవిని ఇదే అంటున్నాడు. దిస్ ఈజ్ ద గేట్ ఆఫ్ హెవెన్. ఆ పద్దనరాముకు ఆయన వెళుతూ ఉన్నప్పుడు బెయేర్షెబా నుండి బయలుదేరాడు. హారాన్ వైపు వెళుతూ ఉన్నాడు. మరి తన తండ్రి ఇస్సాకు ద్వారా ఆజ్ఞ పొందుకున్నాడు. నీవు కనాను కుమార్తెలలో ఎవతును వివాహం చేసుకునకూడదు. నీవు లేచి పద్దనరామునకు వెళ్ళి నీ తల్లికి తండ్రి అయినటువంటి బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదాన్ని వివాహం చేసుకోమని తన తండ్రి యాకోబుకు ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆజ్ఞ ప్రకారం మరి తన తల్లి సహోదరుడైనటువంటి లాబాను ఇంటికి, తన మామగారింటికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అయితే వెళుతూ ఉన్నప్పుడు ప్రొద్దుగుంకినప్పుడు ఆ చెట్టు క్రింద ఒక రాయి తలగడ చేసుకుని నిద్రపోతూ పరలోకపు దర్శనములను చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనములో మరి ఒక నిచ్చెన ఆ స్థలము నుండి భూలోకాన్ని కలుపుతూ వేయబడి ఉంది. యెహోవా తండ్రి దేవుడు మరి ఆ యొక్క పైగా నిలిచున్నాడు. ఆ నిచ్చెన పైగా నిలిచి ఉండడమే కాదు, ఇదిగో యాకోబుతో మాట్లాడుతున్నాడు. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడునైన యెహోవాను. నేను మీ యొక్క తాతగారైనటువంటి అబ్రహాము యొక్క దేవుడను, మీ తండ్రి గారైనటువంటి ఇస్సాకు యొక్క దేవుడను. నేను నిన్ను దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాను. నీ సంతానాన్ని భూమి మీద లెక్కకు మించినంతగా ఆశీర్వదిస్తాను. నేను నీకు తోడయ్యుండి నీ వెళ్ళి ప్రతి స్థలమందును నిన్ను కాపాడుతాను. ఈ దేశమునకు నిన్ను మరలా తిరిగి రప్పిస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు యాకోబు నిద్రలేసి ఆ స్థలము ఎంతో పవిత్రమైందని, ఆ స్థలము భయంకరమైందని జ్ఞాపకం చేసుకొని వెంటనే నిద్రలేచి, ఈ స్థలము చాలా పవిత్రమైంది, ఇది దేవుని మందిరము, ఇది పరలోకపు గవిని అంటూ ఉన్నాడు. దిస్ ఈజ్ ద గేట్ ఆఫ్ హెవెన్. పరలోక దర్శనాలను చూడడానికి దేవుడు ఏర్పరిచినటువంటి స్థలము అది. యాకోబును మరి తండ్రి అయిన దేవుని దర్శనము యాకోబు జీవితంలో అనుగ్రహించినటువంటి ఆ స్థలము, అది పరలోకపు గవినిగా, పరలోకపు ద్వారముగా ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మరి
ఆ నిచ్చెన, ఆ మధ్యవర్తి, పరలోక భూలోకములను కలపడానికి మధ్యవర్తి క్రీస్తు ప్రభుల వారు. ఆ తండ్రి అయిన దేవుని సన్నిధానంలోనికి మనం ప్రవేశించడానికి మరి ద్వారము, ఆ పరలోకపు ద్వారమే యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనము ఈ మాటలను చూస్తాం. క్రీస్తు ప్రభుల వారు మరి తన శిష్యులకు తెలియజేస్తున్నటువంటి ఈ మాటలు. యోహాను సువార్త 1వ అధ్యాయము. మరి నతనయేలు యేసుతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతనిని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు యేసయ్యను అడుగగా, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పెను. అంతటా నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చాను. హల్లెలూయా. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు నీవు చూతువు. మరియు ఆయన ఇలాగా అంటున్నాడు, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు తను తాను మరి శిష్యులకు పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఫిలిప్పు, ఆంద్రేయ, నతనయేలు క్రీస్తు ప్రభుల వారిని వెంబడించడానికి వారు తీర్మానం చేసుకున్నప్పుడు నతనయేలుతో, ఆంద్రేయతో, ఫిలిప్పుతో ఒక్కొక్కరితో ఆయన మాట్లాడుతూ మరి ఈ లోకానికి రావలసినటువంటి మెస్సియా ఆయనే అని, పరలోకపు గవిని ఆయనే అని, దేవునికి నరునికి మధ్యవర్తి ఆయనే అని దేవుని మనకు ప్రత్యక్షపరచడానికి దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానము, ద్వారము, పరలోకపు గవిని, దేవుని మందిరము ఆయనే అని క్రీస్తు ప్రభుల వారు నతనయేలుకు స్పష్టంగా తెలియజేశాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ తండ్రి అయిన దేవుని తెలుసుకోవడానికి దేవుడు మన కొరకు ఏర్పరిచిన ద్వారము, దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి మధ్యవర్తి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క పరలోకపు నిధి, జ్ఞానము యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈరోజే ఆయనను మన హృదయంలో చేర్చుకుందాం. దేవుని సన్నిధానంలో, దేవుని ఆశీర్వాదంలో, దేవుని మహిమలో పాలిభాగస్తులం అవుదాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతివగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా మీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవా మీ పరలోకపు దర్శనములను మాకు అనుగ్రహించడానికి తండ్రి, దేవా మీ పరలోకపు జ్ఞానమును మాకు దయచేయడానికి, అయా మీ పరలోకపు మరి దర్శనములు మాకు దయచేయడానికి మీరు సిద్ధపరిచిన, ఏర్పరిచిన ద్వారము క్రీస్తు ప్రభుల వారిని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవా మీ సన్నిధానంలోనికి చేరడానికి, మీ రక్షణలో, మీ మహిమలో, మీ కృపలో పాలిభాగస్తులమనడానికి మాలో ప్రతి ఒక్కరికి యోగ్యత దయచేయమని, జ్ఞానం అనుగ్రహించమని, ఆ దర్శనముల చేత మమ్మల్ని నింపి నడిపించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.